లో మీ మధ్యలోనికి వచ్చి వాక్య పరిచయం చేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. First of all, I'd like to thank Elisha and the church members for reorganizing this meeting today. మరి ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ఈ రోజు ఈ ఆలయ ప్రతిష్ఠ జరగాల్సింది కాదు, ముందు జరగాల్సింది కానీ నా కోసం దీన్ని మరి వాయిదా వేసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా వందనాలు. పాస్టర్ ఎలీషా గారికి, స్థానిక సంఘానికి Thank you for changing the date. మరి డేట్ మార్చుకున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. Amen. ఆమేన్. My prayer is నా ప్రార్థన ఏంటంటే this message would encourage you in the walk with the Lord. ఈ రోజు చెప్పబోయే ఈ వర్తమానం విశ్వాస యాత్రలో మనందరికీ దీవెనకరంగా ఉండాలి. Amen. ఆమేన్. I know that many of you know that God has opened doors for me to go to Finland to participate in the 26th World Pentecostal Conference. మీలో అనేకులు ఎరుగుదురు, దేవుడు నాకు సహాయం చేసి ఫిన్లాండ్ లో జరిగినటువంటి ఎన్నోదయ్య గారు 26వ ప్రపంచ పెంతెకోస్తు సమాఖ్యకు వెళ్ళి రావడానికి దేవుడు కృప చేశారు. And my prayer is and you've been praying for me, and I request you to continue to pray for me. And thank you for praying for me while I was traveling. మరి ప్రార్థించండి అని మీ అందరికీ కూడా నేను తెలియపరిచాను. మరి మీలో అనేకులు ఎరిగిన వారందరూ మా ప్రయాణం కోసం ప్రార్థన చేశారు. మీ ప్రార్థనలు బట్టి దేవునికి వందనాలు. And my prayer is నా ప్రార్థన ఏంటంటే this message would encourage you in the walk with the Lord. ఇప్పుడు ఈ రోజు నేను చెప్పబోయే వర్తమానం విశ్వాస యాత్రలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించాలి. People from 94 countries came to Finland. ఫిన్లాండ్ దేశంలోనికి 94 దేశాల్లో ఉన్న పెంతెకోస్తు సేవకులు వచ్చారు. More than 5,000 people came, and leaders came to attend that conference. ఆ సదస్సు హాజరవడానికి 5,000 కంటే ఎక్కువ మంది సేవకులు, నాయకులు ప్రపంచవ్యాప్తంగా వచ్చారు. Amen. ఆమేన్. And I've been blessed by the messages that we presented there. మరి అక్కడ చెప్పబడిన వర్తమానాలతో నేను కూడా ఎంతగానో దీవించబడ్డాను. And the challenge they gave us was, అయితే నాకు ఇచ్చిన సవాలు ఏంటంటే, which really impacted in my life, అది నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిందని చెప్పాలి. and I want to share that with you for the pastors in Andhra who will also be encouraged. ఆ విషయాన్ని ఈ రోజు ఇక్కడ మీతో కూడా చెప్పాలనుకుంటున్నాను. తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఈ మాట చేత ప్రభావితం చేయబడాలి. Not just IPC pastor, even every believer will be challenged. ఐపీసీ సేవకులను మాత్రమే కాదు, విశ్వాసులందరికీ కూడా ఈ సవాలు. What is that? ఏంటంటే, That Jesus died on the cross and resurrected after 3 days, and and went to heaven and sent the Holy Spirit on AD 33. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి చాలా మందికి కనపడి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయి, ఆయన వెళ్ళిన కొంతకాలానికి పరిశుద్ధాత్మను భూమి మీదకు పంపాడు. అదంతా ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 33వ సంవత్సరంలో జరిగింది. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే on AD 33 was the time that the church was born in planet Earth. క్రీస్తు శకం 33వ సంవత్సరాన యేసయ్య ఆరోహణమైన 10 రోజులకి పరిశుద్ధాత్మ దిగిరాగా క్రైస్తవ సంఘము పరిశుద్ధాత్మ క్రొమ్మరింపులో నుండి పురుడు పోసుకొని పుట్టింది. And they call it as the day of Pentecost. దానినే పెంతెకోస్తు పండుగ అన్నారు. Amen. ఆమేన్. And so during the last many years we've been celebrating the day of Pentecost. ఈ పెంతెకోస్తు పండుగ అని గత అనేక సంవత్సరాలుగా క్రైస్తవ సంఘాలు ఓ పండుగగా జరుపుకుంటూ ఉన్నాయి. Amen. ఆమేన్. Yes, and as Pentecostals, the challenge that they gave us was, అవును, పెంతెకోస్తు వాళ్ళగా ప్రపంచంలో నుండి వచ్చిన సేవకులందరికీ వాళ్ళు విసిరిన ఒక సవాలు ఏంటంటే, yes, and by year 2033, that's 2000 years after the birth of the church, after the Holy Spirit came to planet Earth, our responsibility is to fulfill His plan and His purpose, that is fulfilling the Great Commission in our life. ఇప్పుడు యేసయ్య చనిపోయి లేచి పరలోకానికి వెళ్ళిపోక ముందు ఓ ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, సర్వ సృష్టికి ప్రకటించండి అని ఆయన చెప్పి వెళ్ళిపోయినాక పరిశుద్ధాత్మ వచ్చింది కదా 33లో. ఇప్పుడు ఇది 2025, ఇంకో 8 సంవత్సరాలు అయితే 2033 రాబోతుంది. అంటే ఈ 8 సంవత్సరాలు అయిపోతే యేసయ్య ఆజ్ఞ ఇచ్చి సంఘము పుట్టి 2000 సంవత్సరాలు అయిపోబోతుంది. వాళ్ళు ఇచ్చిన సవాల్ ఏంటంటే, ఆ 33 కల్లా సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి.
Amen. ఆమేన్. I hope you understand what I'm saying. అర్థమైంది అనుకుంటున్నాను, ఇంత బారు చెప్పాను కదా, అర్థమైందా మీకు? But the year 2033, 2033వ సంవత్సరం వచ్చేసరికి the challenge that they gave us was వారిచ్చిన సవాలు ఏంటంటే, that we, pastors and believers, we need to share the good news to the people in these last days. సేవకులు, సువార్థికులు, అలాగే రక్షించబడిన విశ్వాసులు అందరూ కూడా యేసుక్రీస్తు సువార్తను విరివిగా ప్రకటిస్తూ ఉండాలి. Amen. ఆమేన్. How? ఎలాగా? And they reminded us how the early church did. ఆదిమ సంఘము ఎలా సువార్త ప్రకటించిందో వాళ్ళు చెప్పారు. They didn't have the Bible in those days. వాళ్ళకి ఇప్పుడు మనకి చేతిలో ఉన్నట్టు బైబిల్ లేదుగా వాళ్ళకి. They didn't. The Gospels were not written. సువార్తలే ఇంకా రాయబడలేదు అప్పుడు. But the people who were filled with the anointing of the Holy Spirit, అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రజలు they went and shared or told their story, how God has blessed them, how God is helping them to overcome the challenges. వారు వెళ్ళి దేవుడు వారిని ఎలా రక్షించాడు, వారికి ఎలా సహాయం చేశాడు, వారి విషయంలో వారి జీవితాలు ఎలా మార్చాడనే వారి రక్షణ కథలు కనపడిన వాళ్ళందరికీ చెప్పుకొని తిరిగేవాళ్ళు. Not only salvation, but how God is enabling them to face the challenge in their life. వాళ్ళు ఎలా రక్షణ పొందారో మాత్రమే కాదు, ఏదైనా కష్టం వస్తే ఆ కష్టములో నుండి దేవుడు వారికి ఎలా సహాయం చేశాడో కూడా పొరుగు వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి చెప్పేవాళ్ళు. Amen. ఆమేన్. Because every believer shared like that, ప్రతి విశ్వాసి కూడా అలాగా వారి జీవితంలో జరిగిన సంఘటనలు అన్యులకి చెప్పేవారు కాబట్టి the Bible says, బైబిల్ చెప్తుంది, they turned the world upside down. వారు కొన్ని దినములలోనే భూలోకమును తలక్రిందులు చేశారంట. Amen. హల్లెలూయా. Hallelujah. బైబిల్ చెప్పిన మాట. But we, with all the technology that we have, ఇప్పుడు మనకేమో బైబిల్ ఉంది, అన్ని సాంకేతిక పరిజ్ఞానం ఉంది, అంతా అందుబాటులో ఉంది. and our responsibility is to fulfilling God's plan and purpose in our life and through our life. అయినను కూడా ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మన జీవితాల్లో మనము నెరవేర్చలేకపోతున్నాం. Amen. ఆమేన్. And what we need to do is ఇప్పుడు మనం ఏం చేయాలి? that every one of us need to share the good news to other people. మనలో ప్రతి ఒక్కొక్కరం కూడా శుభవార్తను అందరికీ చెప్పాలి. తగ్గించండి, సౌండ్ తగ్గించండి. Amen. ఆమేన్. How? ఎలాగంట? Just telling them your story. మీకు ఏం చేశాడో ప్రభు మీ కథ చెప్పండి చాలు. Amen. ఆమేన్. God is helping you with your life. ప్రభు మీకు మీ జీవిత సమస్యల్లో ఎలా సహాయం చేస్తున్నాడో చెప్పండి. And when you do that, అలా చేస్తే God is going to bless you and it impact other people. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ ద్వారా అనేకులు ప్రభావితం అవుతారు. Not only your story. మీ కథ మాత్రమే కాదు. Example, ఉదాహరణకు, I didn't have cancer in my life. ఇప్పుడు నా జీవితంలో నాకు ఎప్పుడు క్యాన్సర్ రాలా ఇప్పుడు దాకా. But there may be somebody in your life who knows, who has gone through cancer and how God has helped them to overcome. కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మీరు వాళ్ళతో మాట్లాడుతున్నారు, దేవుడు వారికి సహాయం చేయగలడని మీరు వాళ్ళతో చెప్పాలి. Amen. కదా? And tell them the story how God has helped other people in the past. మీరు చెప్పండి, నాకైతే కాలేదు కానీ ఇదిగో మాకు తెలిసినటువంటి వారికి ఎవరికో నిజంగా వచ్చి తగ్గిపోయి ఉంటే వాళ్ళ కథ చెప్పండి, వాళ్ళ జీవితంలో ప్రభు సహాయం చేశాడు, మీకు కూడా చేస్తాడు అని ధైర్యం చెప్పండి. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, evangelism, and now what we need to do is ఈ రోజుల్లో స్వార్థ ప్రకటించడం అంటే మనం ఏం చేయాలంటే, telling your story and telling other people's story. మన కథలు చెప్పాలి. అంటే మన జీవితంలో ప్రభు ఏం చేశాడో, మనకి తెలిసిన వారి జీవితాల్లో కూడా యేసయ్య ఏం చేశాడో తెలియని వారికి చెప్పాలి. Amen. అది మన Not just బాధ్యత. talking about what God has done in the life of David, what God has done in the life of Joseph, what God has done in the life of what Jesus, the miracles that Jesus has done. అంతేగాని బైబిల్ తెరిచి ఇదిగో బైబిల్లో మత్తయి సువార్తలో యేసయ్య అద్భుతం చేశాడంట, దావీదు జీవితంలో ఇలా జరిగింది, యోసేపు జీవితంలో జరిగింది అని ఆ కథలు మాత్రమే చెప్పాల్సినటువంటి అక్కర్లేదు. Amen. ఆమేన్. That when you bring them to church, the pastor will teach them those things. వారిని మీరు మీ కథ చెప్పి ప్రభు యొద్దకు ఆకర్షించినాక మందిరంలో ఎలాగో మనం చెప్పుకునే కథలు అయ్యే దైవజనుడు చెప్తాడు వాటి గురించి. Amen. ఆమేన్. And our responsibility మన బాధ్యత ఏంటంటే is telling our story, what God is doing in our life now in year 2025. ప్రభు ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో మన జీవితంలో ఏం చేశాడో, ఏం చేస్తున్నాడో
తెలియని వారికి తెలియపరచాలి. Amen. ఆమేన్. While I was listening to this నేను ఈ మాటలన్నీ వింటూ ఉంటే, in Finland in the conference, ఈ మాటలన్నీ ఎక్కడ విన్నాను? ఫిన్లాండ్ లో అక్కడ విన్నాను, పెంతెకోస్తు సదస్సులో. Amen. ఆమేన్. And I said, God, you have done these miracles. How you changed the world upside down. నేను ప్రభుతో అన్న, ప్రభువా ఇన్ని అద్భుతాలు చేసి భూమిని తలకిందులు చేసేసావు ఆ రోజుల్లో. And I said to God, and I prayed to God in the conference. ఆ సదస్సులో నేను దేవునికి ఏమని ప్రార్థన చేసుకున్నానంటే, Do it again, Lord, in my life. మరొక్కసారి మా జీవితంలో కూడా భూమిని తలకిందులు చేసే అవకాశం మా ఐపీసీకి ఇవ్వు నాయనా. Amen. ఆమేన్. That's the message I want to share to you this morning. ఈ ఉదయకాల సమయాన నేను చెప్పదలిచిన వర్తమానం ఇదే. డూ ఇట్ అగైన్ లార్డ్. Lord, do it again, Lord. దేవా మరలా నీ కార్యములు జరిగించు. Amen. ఆమేన్. When you're able to say this, I hope that every pastor will be able to say that. ఇది కేవలం నా మాట కాదు, సేవకులైన వారందరి యొక్క ప్రార్థన ఇదే అయి ఉండాలి దేవుని యొద్ద. What is that? ఏంటంటే, Do it again, Lord. మరలా ఆది అపోస్తలుల కాలములో నాటి అద్భుతాలు మా మధ్యలో జరిగించు నాయనా. Amen. బయటోళ్ళు సేవకులు స్తోత్రం చెప్పట్లేదు. Amen. Do it again, Lord. మరలా జరిగించు ప్రభువా. If you are able to say that word, మనం ఆ మాట చెప్పగలిగితే, then you're declaring the Lord. You have the faith in God that He is able to repeat the things what has God done in the past. ఇది కేవలం ప్రార్థన మాత్రమే కాదు, దేవుని మీద మనకున్న విశ్వాసం. గతములో 2000 సంవత్సరాల క్రితం ఇలాంటి కార్యాలు చేసిన ప్రభు నేడు కూడా మన మధ్యలో చెయ్యగలడని విశ్వాసపు ఒప్పుకోలు ఇది. Amen. హల్లెలూయా. It's a desire to bring revival in your life and in your ministry. ఇది కేవలం ప్రార్థన మాత్రమే కాదు, విశ్వాసపు ఒప్పుకోలు మాత్రమే కాదు, మన జీవితాలలో దైవ కార్యములు జరగాలి అనేటువంటి ఒక మంట. It's a desire that God will bring healing in your life and in your ministry. దేవుడు మీ జీవితాల్లోనూ మీ పరిచర్యలలోనూ దైవిక స్వస్థత తీసుకురావాలనేటువంటి ఓ కోరిక. That God is going to bring a new beginning in your life and your situation. దేవుడు మీ జీవితాల్లోనూ మీ పరిస్థితుల్లోనూ ఓ నూతనమైన ప్రారంభాన్ని తీసుకొని రావాలి అనేటువంటి ఒక ఆకలి. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Once again, do it again, Lord. Come on, everybody say that. ఈ మాట చెప్పండి అందరూ. డూ ఇట్ అగైన్ లార్డ్. మరలా జరిగించు ప్రభువా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And that's the theme that I want to share to you this morning. ఈ ఉదయకాల సమయాన నేను చెప్పదలిచిన వర్తమానం యొక్క శీర్షిక కూడా ఇదే. Amen. ఆమేన్. And God guided me to Psalm 126. 126వ కీర్తన దగ్గరకు ప్రభు నన్ను నడిపించారు. In verse 4 we read, అక్కడ 4వ వచనం ఇలా రాయబడింది. Restore our captivity, O Lord, as the streams in the south. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The God that we worship మనం ఆరాధించే దేవుడు is a God who is willing to restore. మనల్ని తిరిగి రప్పించగల, సమకూర్చగల సమర్థుడు. Amen. ఆమేన్. The joy that you had in your life. నీ జీవితములో ఇంతకు పూర్వం నీకుండిన ఆనందము, But unfortunately, because of some challenges that you are having problems now. కానీ ఏదో కష్టం వచ్చింది, ఇబ్బంది కలిగింది, నష్టం వచ్చింది, నీకున్న ఆనందాన్ని నీవు ఇప్పుడు ప్రభువు ఆ ఆనందమును మరలా రప్పించబోతున్నాడు. Amen. ఆమేన్. But the question is, అయితే ప్రశ్న ఏంటంటే, do you believe that? నువ్వు నమ్ముతున్నావా, చెప్తున్నావా మళ్ళా చేయి నాయనా అని? Amen. ఆమేన్. Do you believe that God is able to restore it in your life? దేవుడు పోయిన ఆనందాన్ని తిరిగి తీసుకురాగలడని నీవు నమ్ముతున్నావా? Or are you going to say, oh, that is in the olden days, in the days of my grandfather P.M. Samuel, in the days of Abraham Samuel Garu, and Bhagavan, what do you call, Abraham Garu may say, in the days of my mother Deborah Magaru, oh, those days it happened. It will not happen now. అయ్యా ఆ రోజుల్లో నయ్యగారు పిఎం సామ్యుయేల్ అయ్యగారు రోజుల్లోనండి, అబ్రహాం సామ్యుయేల్ అయ్యగారు రోజుల్లోనండి, మా సంఘ అబ్రహాం గారు అయితే అంటారు, మా అమ్మగారు వారి కాలంలోనండి, ఇప్పుడు ఏముందలేండి అంటారేమో. No. God is able to do things in your life now. లేదు. నేడు కూడా దేవుడు అంతకు మించి ఘనమైన కార్యాలు చేయగల సమర్థుడు. హల్లెలూయా. The reason is, కారణం ఏంటంటే, the God that we worship మనం ఆరాధించే దేవుడు is an unchanging God. మార్పు లేనటువంటి వాడు. Amen. ఆమేన్. He's the same today and yesterday. He's the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఆయన మారని వాడు. Amen. హల్లెలూయా. And He's able to help you and He's able to equip you to fulfill
His plan and your purpose in your life. ఆయన మీకు సహాయము చేయగలడు. మీ జీవితం పట్ల ఆయనకున్న ప్రణాళికను సంకల్పాన్ని నెరవేర్చగల సమర్థుడు. Amen. ఆమేన్. The promise is వాగ్దానం ఏంటంటే Isaiah chapter 43 యెషయా గ్రంథం 43వ అధ్యాయం in verse 19 we read, 19వ వచనములో ఇలా రాయబడింది. Behold, I'll do something new. Now it will spring forth. Will you not be aware of it? I will make a roadway in wilderness, rivers in the desert. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. Hallelujah. హల్లెలూయా. What the Lord is saying? ప్రభు ఏమంటున్నారండి? God is doing something new. దేవుడు ఒక నూతన కార్యమును చేయబోతున్నాడు. Pastor Elisha garu and his family. పాస్టర్ ఎలీషా గారు వారి కుటుంబం. Yes, God has given you this brand new church. దేవుడు ఒక నూతనమైనటువంటి మందిరాన్ని ఇచ్చారు. And I want you to understand and accept this thing. దీనిని మీరు అంగీకరించాలని కోరుతున్నాను. What is that? అదేమనగా God is going to do something new here. దేవుడు ఇక్కడ ఒక నూతన కార్యమును చేయబోతున్నాడు. Amen. ఆమేన్. Where? ఎక్కడ? Not somewhere else. ఇంకెక్కడో కాదు, Right here in YSR colony. ఇక్కడే ఈ వైఎస్ఆర్ కాలనీలోనే. Amen. ఆమేన్. From next meeting onwards. మరలా ఎప్పుడు కూడిక జరిగినా ఈసారి ఇక్కడ People in this area should be able to say, ఈ ప్రాంత ప్రజలు చెప్పగలగాలి, because of the dedication of the IPC church in YSR colony, ఈ వైఎస్ఆర్ కాలనీలో ఐపీసీ చర్చ్ అని ఎలీషా పాస్టర్ గారు ప్రతిష్ఠ చేయించారండి. from that day onwards, అసలు ఆ రోజు నుండి we've been blessed. మేమంతా దీవించబడిపోతున్నామన్న సాక్ష్యం వినబడాలి. Our children are studying well. మా పిల్లలు బాగా చదువుకుంటున్నారండి. The children are living, we are all living healthy. మేమందరం ఆరోగ్యంగా ఉంటున్నామండి. The small business, whatever you may be doing, God is blessing you. అలాగే మేము చేస్తున్న చిన్న వ్యాపారం అండి, కానీ మా వ్యాపారాన్ని ఆలయ ప్రతిష్ఠ అయిపోయిన తెల్లారి నుండి దేవుడు ఆశీర్వదిస్తున్నాడండి. Why? ఎందుకని? Because God is doing something new. దేవుడు నూతన కార్యం చేయబోతున్నాడు కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతాయి. Amen. ఆమేన్. He's going to do something new in your life. ఆయన మీ జీవితంలో ఓ నూతన క్రియ చేయబోతున్నాడు. Amen. ఆమేన్. And you need to believe that. మీరు దాన్ని విశ్వసించాలి. And you need to accept that. మీరు దాన్ని And say, అంగీకరించాలి. God is going to do something new. దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడని విశ్వసించాలి. Amen. ఆమేన్. When God is doing something new, అవును, దేవుడు నూతన క్రియ చేసినప్పుడు what happens? ఏమవుతుంది? We need to make adjustment in our life. మనం ఆ నూతన క్రియ కొరకు కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి మనం. And I was looking for an example. దానికోసం ఓ మంచి ఉదాహరణ కావాలని నేను ప్రభుని అడుగుతున్నాను. Remember, గుర్తుపెట్టుకోండి. I'm not a revival teacher like Mrutyunjay garu and Abraham garu and Venu garu and other people like that. ఇక్కడ మృత్యుంజయుడు గారు, అబ్రహాం గారు, వేణు గారు, ఇంకా దైవ సేవకులు ఉన్నారు. వారిలాగా నేనేం ఉద్యోగ ప్రసంగికుడిని కాదండి. When they preach, వాళ్ళు ప్రసంగం చేశారంటే even dead people raise up. చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచి నిలబడతారు. మృత్యుంజయుడు గారు లాంటి వాళ్ళు ప్రసంగం Amen. చేస్తారు. ఆమేన్. But I'm a teacher. అయితే నేనేమో టీచర్ని అయ్యే. So a teacher will give examples. టీచర్ గారు ఏం చేస్తారు? ఉదాహరణలు చెప్తారు. So I was looking for an example, Lord. How can we do? What adjust should we make when something new happens in your life? నేను దేవుణ్ణి అడుగుతున్నా, ప్రభా నువ్వు నూతన కార్యం చేస్తే కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలంటున్నావు, దానికి ఒక మంచి ఉదాహరణ కావాలి, నువ్వే సహాయం చేయని దేవుణ్ణి అడిగాను. And God gave it to me. అప్పుడు దేవుడు నాకు ఆలోచన ఇచ్చారు. We all wear footwear, chappals, right? మనం అందరం చెప్పులు వేసుకుంటాం కదా, Right? కదా చెప్పులు వేసుకుంటాం. What happened as we walk, it wears out. మరి నడుస్తా ఉన్నాము, పెరుగుతా ఉంటే ఏమైంది? చెప్పులు అరిగిపోతాయి. And we buy new ones. అరిగిపోతే మళ్ళీ చిన్న అయిపోయినా కొత్తవి కొనుక్కుంటాం. When you buy new ones, what happens? కొత్తవి కొనుక్కున్నప్పుడు ఏమైంది? For at least 2 or 3 or maximum 1 week, it's a little bit uncomfortable to your feet. ఓ 2 రోజులు 3 రోజులు లేదా కనీసం ఒక వారం రోజులు చెప్పులు ఇరుగ్గా ఉండటమో కొత్త చేయటమో ఇబ్బందిగా అనిపించింది, Right? కదా. But afterwards, కానీ ఆ తర్వాత after 1 week, ఓ వారం రోజులు అయిపోయినాక you're able to move and walk in the same way. అలవాటు అయిపోద్ది, చక్కగా నడిచేయగలుగుతాం. Similarly, అలాగే God is going to do something new in your life. దేవుడు మీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు. For that, దానికోసం you have to make some adjustment. మీరు కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. What is that? ఏంటా సర్దుబాట్లు? Spend time with God.
దేవునితో ఎక్కువ సమయం గడపాలి, listen to his voice, ఆయన స్వరాన్ని వినాలి, obey his commandments, ఆయన ఆజ్ఞలకు విధేయులవ్వాలి. amen, ఆమేన్. listen to what he's teaching you, ఆయన ఏమైతే బోధిస్తున్నాడో వాటిని వినండి. amen, ఆమేన్. make some adjustment, కొన్ని సర్దుబాట్లు చేసుకోండి వాక్య ప్రకారం. then it will be habit to you, just like you wear an old shoe, your new sandals. సర్దుబాట్లు కొత్తలో కొరికినట్టుగానే ఇబ్బందిగానే ఉంటాయి, కానీ ఓ వారం రోజులు కొత్త చెప్పులు వేసుకుంటే అలవాటు అయిపోయినట్లుగా అలవాటు అయిపోతాయి దేవుని ఆజ్ఞలు కూడా. Will you be ready to change? Are you ready to change? మీరు సిద్ధంగా ఉన్నారా ఆ సర్దుబాట్లు చేసుకోవడానికి, మార్పులు చేర్పులు చేసుకోవడానికి? Or are you going to say that I have my old shoe, that is sufficient? లేకపోతే అరిగిపోయినా తరిగిపోయినా పాతవి ఉన్నాయి లేండి, సార్లు లేండి, అయ్యే వేసుకొని తిరుగుతాము ఇడ్చుకొని అంటారా? No. God is going to do something new. లేదు, దేవుడు ఒక నూతన క్రియ And చేయబోతున్నాడు. I want you to ready to change and adapt to the change and fulfill his plan and purpose in your life and through your life. ఆ నూతన క్రియ నూతనంగా ఉండబోతుంది కాబట్టి ఆ నూతనమైన దాని కొరకు అవసరమైనటువంటి సర్దుబాట్లు చేసుకోవటానికి ఇష్టపడితే నూతన కార్యాన్ని చూస్తారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Lamentations 3 says విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం చెప్తుంది, in verse 22 onwards we read, 22వ వచనము నుండి, the Lord's loving kindness indeed never ceases, for his compassion never fails. They knew every morning, great is your faithfulness. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు. Please underline this verse in your Bible if you are not already ఈ underlined. వచనం కింద ఇంకా మీరు గీత గీసుకోపోయినట్లయితే ఇప్పుడైనా అండర్లైన్ చేసుకోండి. What is the promise that God is giving to us? దేవుడు ఇక్కడ మనకిస్తున్న వాగ్దానం ఏంటి? God loving kindness will never cease. దేవుని యొక్క విశ్వాస్యత లేదా ఆయన యొక్క ప్రేమ కనికరములు మన ఎడల ఎన్నటెన్నటికి ఆగిపోవు, అంతరించిపోవు. Amen. ఆమేన్. You may feel that, it's already end of July. For the last 7 months I made a dedication on January 1st, but I was not able to fulfill it. I'm a failure. మీకు అనిపించవచ్చు, జూలై నెల ముగింపులోకి వచ్చేసింది, 7 నెలలు అయిపోయినాయి కొత్త సంవత్సరంలో, అప్పుడే జనవరి నెల 1వ తారీఖున కొత్త సమర్పణ తీసుకున్నాను, ఇప్పటిదాకా ఏం చేయలేకపోయాను, ఏంటా నా పరిస్థితి అని మీరు అనుకోవచ్చు. No. God is willing to forgive you. లేదు, ప్రభు మిమ్మును క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. Amen. ఆమేన్. A good example of that is your children. దానికో మంచి ఉదాహరణ మీ పిల్లలు. Amen. ఆమేన్. Will your children listen to whatever you say? మీ పిల్లలు మీరు చెప్పిన మాటలన్నీ నేస్తున్నారు ఏంటండి? No, they are rebellious many times. చాలా సార్లు నువ్వు చెప్పేది ఏంటి అనే పిల్లలు కూడా లేకపోలేదు. Amen. కదా? So but still what do? You still love them. అయినా కూడా మీరేం చేస్తున్నారు? మీరు కన్నారు కాబట్టి వారిని ప్రేమిస్తున్నారు. Amen. కదా? Because they are your children, they share your DNA, they have been in your life, so you forgive them. వారు మీ పిల్లలు కాబట్టి, మీ గర్భం నుండి తీయబడ్డారు కాబట్టి, మీ DNA మీ జీన్స్ వారిలో ఉన్నాయి కాబట్టి, మీ రక్తం పంచుకొని పుట్టారు కాబట్టి వాళ్ళ మీద ప్రేమ పొంగిపోద్ది మనకి. Amen. కదా? Similarly, అలాగే where does that come from? Because the God is like that. అసలు మనుషులమైన మనకి ఎక్కడి నుండి వచ్చింది ఆ గుణం అంటే దేవుని గుణం, అది మనకి కూడా వచ్చేసింది. Hallelujah. హల్లెలూయా. He loves you. ఆయన మిమ్మల్ని He is ప్రేమిస్తున్నాడు. willing to forgive you. మిమ్మల్ని క్షమించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. Equip you to do something new. నూతనమైన కార్యం మీలో జరిగించడానికి మిమ్మలను ఆయన సిద్ధం చేస్తున్నాడు. The Bible says they knew every day. బైబిల్ చెప్తుంది, దేవుని కట మన ఎడల అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. Amen. ఆమేన్. Not when you are born again. మనం రక్షించబడినప్పుడు మాత్రమే కాదు, No, they knew every day. అనుదినము మన ఎడల మన దేవునికి కనికరము నూతనంగా పుడుతుంది. Great is the faithfulness of God. దేవుని విశ్వాస్యత ఎంతో గొప్పది. Amen. ఆమేన్. But that will not happen just because you come to IPC Church in YSR Colony. అయితే ఆ గొప్ప విశ్వాస్యత, అనుదినము వాత్సల్యత నూతనంగా పుట్టడం, ఈ వైఎస్ఆర్ కాలనీలో ఐపీసీ చర్చ్ ఉందండి ఎలీషా పాస్టర్ గారిది, అక్కడికి వెళ్తే అవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయండి అనుకోవటానికి వీలు లేదు. In verse 25 we read, 25వ వచనంలో చదువుతున్నాము, the Lord is good to those who wait for him, to those who seek him.
విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. Hallelujah. హల్లెలూయా. What's the Bible teaching us? బైబిల్ ఏమని నేర్పిస్తుందండి? That we need to wait for God. మనము దేవుని కొరకు ఎదురు We చూడాలి. need to be people who seek His presence. ఆయన సన్నిధిని వెదికేటువంటి వారంగా ఉండాలి. But now we are living in a microwave generation. ఇప్పుడు మనమేమో అంత మైక్రోవేవ్ తరంలో బతుకుతున్నాం. What does that mean? ఏంటి మైక్రోవేవ్ తరం అంటే? Then you want everything done now. అంత క్షణాల్లో అయిపోవాలి, నిమిషాలు కూడా కాదు. Amen. ఆమేన్. Within seconds everything should be done. అంత క్షణాల్లో అయిపోవాలనేటువంటి తరం ఇప్పుడు. Amen. ఆమేన్. That's what I experienced while traveling in Europe. నేను యూరోప్ లో ప్రయాణం చేస్తుంటే అదే చూశానండి. Now there is no people in any restaurant, any place or any what do you call shopping centers and things like that. ఏంటంటే షాపింగ్ సెంటర్ లో జనాలు కనపడట్లా, రెస్టారెంట్ లో జనాలు కనపడట్లా. Why? ఏంటంటే Everybody is using their phone and ordering it on phone online or swinging things to their home. అందరూ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటున్నారు, లేకపోతే స్విగ్గీలో జొమాటోలో బుక్ చేసేసుకొని ఇంటికే పార్సిల్ భోజనాలు కూడా హోటల్కి వెళ్ళి కూడా తినే పని లేదు వాళ్ళకి. Amen. ఆమేన్. Everybody is online now. ఆన్లైన్ లోనే కొనుక్కుంటున్నారు భోజన పదార్థాలు కూడా. Don't feel that God is going to be online for you. దేవుడు కూడా ఆన్లైన్ అయిపోతాడులే, వ్యాపారం అంతా ఆన్లైన్ అయిపోయింది అనుకోకండి. No. You need to wait for God. దేవుని కొరకు కనిపెట్టాలి. You need to be praying for God. దేవా నీ సన్నిధి నాకు కావాలి అని మొరపెట్టాలి. When you pray for God, దేవునికి అలా మొరపెడితే we read in Lamentation chapter 5 verse 21. విలాప వాక్యముల గ్రంథం 5:21లో మనం చదువుతాము. Restore us to you, O Lord, that we may be restored. Renew our days as of old. యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము. Amen. ఆమేన్. Powerful words. God is speaking to us. చాలా బలమైన మాటలు దేవుడు మనతో A మాట్లాడుతున్నాడు. prayer that our Lord restore that us to you, O Lord. మనం దేవునికి మొరపెట్టాలి. ఏమనంటే, ప్రభువా మరలా మమ్మును నీ తట్టు త్రిప్పుకో నాయనా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That should be a prayer of everyone. ఇది మనందరి ప్రార్థన అయి ఉండాలి. What is that? ఏంటంటే, Lord, restore us to you, O Lord. దేవా మమ్మును మరలా నీ తట్టు త్రిప్పుకో. How? ఎలాగా? Because the God that we worship మనం ఆరాధించే దేవుడు is a holy God. పరిశుద్ధుడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So we need to live a holy life. మనం పరిశుద్ధ జీవితం జీవించాలి. Our thought life needs to be pure. మన ఆలోచనలు పరిశుద్ధంగా We ఉండాలి. need to live the holy life. పరిశుద్ధ జీవితం మనం జీవించాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And when we live a holy life, మనం పరిశుద్ధ జీవితం జీవిస్తే, when we pray to God and restore us, O Lord, దేవునికి ప్రార్థన చేసి ప్రభువా మమ్మను మరలా నీ తట్టు త్రిప్పుకో అని మనం మొరపెడితే, God is going to change your life. దేవుడు మీ జీవితాన్ని మార్చి సమకూర్చగలడు. Amen. ఆమేన్. This is not just an Old Testament theme. ఇదేదో పాత నిబంధనలో ఉన్న బోధ మాత్రమే కాదండి. Paul writes to the believers in Rome. రోమాలో ఉన్న విశ్వాసులకు అపోస్తలులైన పౌలు గారు రాస్తున్నాడు. Romans chapter 6. రోమా పత్రిక 6వ అధ్యాయం In verse 4 we read, 4వ వచనములు అంటున్నాడు కదా, therefore we have been buried with him through baptism into death, so that in Christ just as Christ was risen from the dead through the glory of the Father, so that we might walk in the newness of life. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందుటకై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. Amen. ఆమేన్. What is Paul teaching us? పౌలు గారు ఏమని నేర్పిస్తున్నాడండి? That when we take baptism, మనం బాప్తిసం తీసుకున్నప్పుడట, it's not just you're making some covenant with God. No. What we're doing is we are burying our old self in that. బాప్తిసం అంటే దేవునితో ఏదో నిబంధన చేసుకుంటున్నాం అన్నది మాత్రమే కాదు. బాప్తిసం అంటే ఏమంటున్నాడంటే, మనము మన పూర్వస్థితిని లేదా మన పాత పాపపు స్థితిని పాతి పెట్టేస్తున్నాము. Amen. ఆమేన్. We need to bury our old nature, మన పాత స్వభావాన్ని పాతి పెట్టేయాలి. our old habits. మన పాత అలవాట్లను సమాధి చేసేయాలి. Amen. ఆమేన్. And we need to walk in the newness of life. సమాధి చేసేస్తేనే నూతన జీవములో మనము నడవగలుగుతాం. Amen. ఆమేన్. Martin Luther, a great Christian leader, మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక గొప్ప క్రైస్తవ నాయకుడు, సంఘ సంస్కర్త, he made a powerful statement ఓ బలమైన మాట చెప్పాడు. which is applicable to every people all over the world every day. ఆ మాట ప్రపంచములో ఉన్న మనుష్యులందరికీ
మనందరికి ప్రతిదినం ఉపయోగపడే మాట What is that? ఏంటంటే When you wash your face, మన ముఖాన్ని మనం కడుక్కుంటే remember the day of your baptism. మీరు బాప్తిసం పొందిన రోజును గుర్తు చేసుకోవాలంట ముఖం కడుక్కునేటప్పుడు. Amen. ఆమేన్. Martin Luther, a Christian leader, made a very powerful statement that we can all practice it in our daily life daily. క్రైస్తవ నాయకుడైన మార్టిన్ లూథర్ చెప్తూ ఉన్నాడు ఏమనంటే మనము ఈ నూతనత్వం గురించి పాతది పాతి పెట్టడం గురించి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోగలమంటాడు. How? ఎలాగంట? When you wash your face, ముఖం కడుక్కున్నప్పుడు పొద్దున్న remember your baptism. మీరు బాప్తిసం పొందారని గుర్తు చేసుకోవాలి. Amen. ఆమేన్. The day that you wash your sins. అనగా నీవు పాపములు కడుగుకొనిన ఆ రోజును జ్ఞప్తికి తెచ్చుకో. Amen. ఆమేన్. How God has cleansed your sins in the past. ఆ రోజున దేవుడు నీ గత పాపాలన్నిటిని ఎలాగా కడిగి మురికంతా తీసేశాడో రోజు ముఖం కడుక్కునేటప్పుడు గుర్తు చేసుకోవాలి. And what does baptism remind us? బాప్తిసం మనకు దేనిని గుర్తు చేస్తుంది? That we are putting our old nature to death in the watery grave. మన పాత స్వభావాన్ని నీటిలో సమాధి చేసేసామని. And so, and as we come out of the water, that reminds us that we are also resurrected in our life in newness. నీటిలో మునుగుతున్నామంటే పాత జీవితాన్ని నీళ్ళల్లో జల సమాధి చేస్తున్నామని, మరలా తిరిగి లేచినప్పుడు నూతన జీవముతో తిరిగి లేస్తున్నామని గుర్తు అది. Amen. ఆమేన్. So what do we need to do? కాబట్టి ఏం చేయాలి మనం? When you wash your face, ప్రతిరోజు సబ్బుతో ముఖం కడుక్కునేటప్పుడు Martin Luther is saying, మార్టిన్ లూథర్ అంటున్నాడు, you need to bury your old nature. మీ పాత స్వభావం ఎప్పుడో పాతి పెట్టేశారని గుర్తు చేసుకొని దాని దగ్గరికి పోకండి. Amen. ఆమేన్. When like you're getting away your sweat and your all that dirt on your face. సబ్బుతో ముఖం కడుక్కున్నప్పుడు చెమట, మురికి, దుమ్ము, ధూళి మొత్తం అంతా ఎలాగైతే కడిగేసుకొని శుభ్రం చేసి వదిలేస్తున్నారో ఆ మురికిని, Remember your anger, your jealousy, your pride. Cleanse it with the blood of Jesus. అలాగే ఇదిగో నా కోపము, నా అసూయ, నా పాపము, నాకున్నటువంటి ద్వేషం ఇవన్నీ కూడా సబ్బుతో ముఖానికి అడిగినట్లుగా యేసు రక్తంతో నన్ను నేను శుద్ధి చేసుకుంటున్నానని చెప్పి మనం శుద్ధీకరించబడాలి. ఆమేన్. I'm going to loving to my husband. నా భర్తను నేను ప్రేమిస్తాను. I'm going to loving to my wife. నా భార్యను నేను ప్రేమిస్తాను. I'm going to loving to my daughter-in-law, my mother-in-law. నా కోడలను నేను ప్రేమిస్తాను. నా అత్తను నేను ప్రేమిస్తాను. Amen. ఆమేన్. Make that covenant and say, even though they're hard to me, వాళ్ళు నా ఎడల కఠినంగా ఉన్నా నేను ప్రేమను చూపిస్తాను. even though they're not smiling at me, వాళ్ళు నన్ను చూసి నవ్వకపోయినా మా అత్త, hello, ఆ, my daughter-in-law is not smiling at me, మా కోడలు నన్ను చూసి నవ్వట్లేదు అనుకునే అత్తలు ఉంటారు. no, we need to walk in the newness of God and say continue to love them no matter what. యేసయ్యలోకి వచ్చినాక అవన్నీ మనసులో పెట్టుకోకండి. నూతనత్వంలోనికి వచ్చాం. క్రీస్తు ప్రేమను వాళ్ళు చూపించకపోయినా మనం చూపించటమే మన పని. Tell them, God, just like God forgave me, చెప్పండి, ప్రభు నన్ను క్షమించాడు, and God, I'm going to forgive you. నన్ను ప్రభు ఎలా క్షమించాడో నిన్ను కూడా అలాగే క్షమించేస్తాను. Amen. ఆమేన్. You don't have to hold them bad, what they have done many years ago. వీళ్ళు నవ్వట్లేదు, చాలా సంవత్సరాల క్రితం అప్పుడు నన్ను ఎంత మాట ఉందో, ఏం చేసిందో అవేమి గుర్తు పెట్టుకోకండి, మనసులో పెట్టుకోకండి. Amen. ఆమేన్. Hello. విన్నారా? That's what Paul is teaching us about newness, walking in the newness of life. నూతన జీవంలో నడవటం అంటే పౌలు గారు చెప్తుంది అదే అన్నమాట. Amen. ఆమేన్. And don't say it's impossible. అసాధ్యం అండి, కుదరదండి అనొద్దు. You do not know my mother-in-law. మా అత్తగారి సంగతి మీకేం తెలుసు అయ్య గారు, నవ్వమంటున్నారు, ఎట్ట నవ్వేది? You do not know my daughter-in-law. మా కోడల సంగతి మీకేం తెలుసా అండి అసలు? But the Bible says, బైబిల్ చెప్తుంది, Romans chapter 8, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం in verse 11 we read, 11వ వచనం. but if the spirit of him who raised Jesus from the dead dwells in you, he who raised Christ Jesus from the dead will also give you life to your mortal bodies through his spirit who dwells in you. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల క్రీస్తు యేసును మృతులలో నుండి లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. Please underline this verse if you have any challenges in your life with your relatives or friends. రామపత్రిక 8:11. ఒకవేళ మా బంధువులతో, మా అత్తతో, మా కోడలతో, అల్లుడితో, మామతో ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే ఈ వచనం కింద గీత కొట్టుకోండి, బాగా చదువుకోండి. What is the Bible teaching us? ఏం చెప్తుంది బైబిల్ మనకి ఇక్కడ? If the resurrection power
that raised Jesus from the grave మృతులలో నుండి యేసును లేపినటువంటి ఆ పునరుద్ధాన ఆత్మ dwells in you. పునరుద్ధానం చేసిన ఆత్మ మీలో కూడా నివసించుచున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే God has given you the capacity to forgive and love that person. ఆ వ్యక్తిని క్షమించడానికి, ప్రేమించడానికి సామర్థ్యమును దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మీ అందరికీ ఇచ్చాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. It's available for everyone. అందరికి అందుబాటులో ఉంది. What we need to do is మనం ఏం చేయాలి? believe in Jesus. యేసునందు విశ్వాసం ఉంచాలి. And finally, in Philippians chapter 3, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. Paul writes to the believers in Philippi in chapter 3 verse 7 onwards. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి పౌలు గారు ఇలా రాస్తున్నాడు. But what are things we have gained to me, those things I have counted as loss for the sake of Christ. For more than that, I count all things to be lost in view of the surpassing value of knowing Christ Jesus my Lord, for whom I have suffered and the loss of all things, and to count them but rubbish, so that I may gain Christ. అయినను ఏవేవి నాకు లాభకరములయ్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. Amen. ఆమేన్. What is Paul reminding to the believers in Philippi? పౌలు గారు ఫిలిప్పియాలో ఉన్న విశ్వాసులకు ఏమని గుర్తు చేస్తున్నాడండి? My aim in my life is, నా జీవితంలో ఒకటే నాకు ఆశ. is that not what I have learned under the leadership of Gamaliel? అదేమనగా గమలీయేలు నాయకత్వంలో నేను ఏమి నేర్చుకున్నాను అన్నది కాదు నాకు. Not what I have studied and memorized it. నేను ఏమైతే చదివి కంఠస్థం పెట్టానో ఆ పాఠాల సంగతి పక్కన పెట్టేస్తాను. I studied, yes, very true. నేను బాగా చదువుకున్నాను, అదంతా నిజమే కాదంటలేదు. I memorized the Old Testament. పాత నిబంధన అంతా కంఠస్థం చేసి పెట్టేశాను. But now I have met who Jesus is. కానీ ఇప్పుడు యేసు ఎవరో నేను ఎరిగి ఉన్నాను. On the road to Damascus, I met him. దమస్కుకు వెళ్ళే మార్గములో నేను ఆయనను ఎదుర్కొన్నాను. And I have decided in my life కాబట్టి నా జీవితంలో నేను తీర్మానం తీసుకున్నాను ఇప్పుడు. that I am going to think all the things that I have learned, all the philosophy that I had, all the worldview that I have as rubbish. ఏంటి పౌలు సమర్పణ? నేను ఇంతకు పూర్వం నేర్చుకున్న జ్ఞానము, నేర్చుకున్న చదువు అంతా కూడా నేను ఇప్పుడు అంటున్నాడు కదా, నేను పెంటతో సమానంగా ఏం చేశాను. But I want to know more Jesus. మరి ఏం తెలుసుకోవాలనుకుంటున్నా పౌలు గారు అంటే యేసును అక్కడిని తెలుసుకుంటే చాలండి. Amen. ఆమేన్. That should be what you need to do as we dedicate this church building in OSR colony. వైఎస్ఆర్ కాలనీలో ఈ ఆలయ ప్రతిష్ట జరిగింది కదా. ప్రియ సంఘమా, చేరి వచ్చిన సేవకులారా, మనం లోక జ్ఞానం ఎంత నేర్చుకున్నాం కాదు కానీ క్రీస్తును గూర్చి మనం తెలుసుకోవాలని ఆశ ఒక్కటి చాలు మనకి. Amen. ఆమేన్. As we dedicate this building for the glory of God, ఈ ఆలయాన్ని దేవుని యొక్క మహిమ కొరకు మనం ప్రతిష్ఠించి ఉండగా let's dedicate our life and say, God, I want to know more about you. ఈ రోజునే మన జీవితాలు కూడా ప్రతిష్ఠ చేసుకుందాం. ప్రభువా, ఇక నుంచి నీ గురించి నేను ఎక్కువ తెలుసుకోవాలి యేసయ్యా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And he continues. ఇంకా చెప్తున్నాడు. And it was 9 may be found in him, not knowing the righteousness of his own, delivered from the law, that which is through faith in Christ, and the righteousness which comes from God on basis of faith, that I may know him and the power of his resurrection and the fellowship of his suffering, being conformed to his death. పౌలు గారు యేసు ప్రభువును అక్కడిని తెలుసుకోవటమేనా, ఇంకా ఏమన్నా ఉందా అంటే అంటున్నాడు 9వ వచనం నుండి, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమునైన నా నీతిని కాకుండా క్రీస్తునందలి విశ్వాసము వలన కలిగేటువంటి నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు కనపడాలని. ఇంకా ఏంటి అంటే అంటున్నాడు 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు కూడా పునరుద్ధానం కావాలి, ఆయన మరణ విషయములో కూడా సమానమైన అనుభవం గలవాడనై ఉండాలి, ఆయన పునరుద్ధానమును నేను తెలుసుకోవాలి, శ్రమలలో పాలివాడై ఉండాలి, అదే నా కష్టం అంటున్నాడు. Powerful theology. ఎంత బలమైన పాండిత్యం, ఎంత జ్ఞానయుక్తమైన మాటలు చెప్తున్నాడు. What is Paul teaching us? ఏం చెప్తున్నాడు పౌలు? That we need to know him. మనము ఆ క్రీస్తు యేసును తెలుసుకోవాలి, ఎరిగి ఉండాలి. Amen. ఆమేన్. We need to know him. ఆయనను మనము ఎరిగి ఉండాలి. Not just who Jesus is. యేసు ఎవరో, ఆయన పేరేంటో తెలుసుకుంటే చాలదు. No. We need to read the Bible.
ఆయన గురించి చెప్పే ఈ గ్రంథమును చదవాలి. Study it in our life. స్టడీ చేయండి, అధ్యయనం చేయండి, ధ్యానించండి దీన్ని. Not just knowing about Jesus, యేసయ్య గురించి ఏదో ఆయన అలాగంటే ఇలాగంటే అని తెలుసుకోవటం మాత్రమే కాదు. that he was born in Bethlehem, ఆయన బెత్లెహేములో పుట్టాడండి, యేసు died in ప్రభు Jerusalem, యెరూషలేములో went చచ్చిపోయాడండి, to heaven. పరలోకానికి వెళ్ళాడంట No, అండి. no. You need to know who Jesus is personally. అవి ప్రారంభమే గాని అంతకు మించి ఆయనను నీవు వ్యక్తిగతముగా అనుభవించాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. How? ఎలాగా? Knowing his resurrection power. ఆయన పునరుద్ధాన బలము తెలుసుకోవాలి. Amen. ఆమేన్. That Jesus rose again from the grave on the third day. యేసయ్య మూడవ దినాన సమాధిని గెలిచి పునరుద్ధానుడై లేచాడు. Amen. ఆమేన్. Yes, that power. ఆ శక్తి Not what happened 2000 years ago. 2000 సంవత్సరాల క్రితమే ఏం జరిగిందో కాదు. Hello? విన్నారా? What's the name of our message? మన ప్రసంగం పేరేమని చెప్పాను? Do it again, Lord. డూ ఇట్ అగైన్ లార్డ్. మరలా జరిగించు ప్రభువా. Come on, say. Do it again, Lord. Marla change. మరలా చేయి ప్రభువా. Amen. చెప్పండి What చెప్పండి. happened 2000 years ago? 2000 సంవత్సరాల క్రితం ఏమైతే జరిగిందో Do it again, Lord, in my life. మరలా నా జీవితములో నేడు జరిగించు ప్రభువా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The days that you got married, మనకి పెళ్ళైన రోజు your mother-in-law and daughter-in-law were so loving. అత్తగారు కోడలు అమ్మ బాబోయ్ ఎంత ప్రేమతో ఉంటారో పెళ్ళైన రోజుల్లో కొత్తలో మాత్రం. Amen. కదా? And my prayer is, నా ప్రార్థన ఏంటంటే, do it again, Lord. ప్రభువా మా ఇద్దరి మధ్యలో ఆ ప్రేమ మరలా చిగురింప చేయి నాయనా. Amen. ఆమేన్. The relationship that you had with your family, with your son and your daughter, మీ కుమారుడు మీ కుమార్తెలతో మీకుండేటువంటి ఆ ప్రేమ బంధం, you have all because of some tragic things or some wrong decisions in their life and your life, it was severed. వాళ్ళు మీరు చేసిన కొన్ని తప్పుడు నిర్ణయాలను బట్టి బంధాలు తెగిపోయిన పరిస్థితి అయ్యింది. ఎవరికి వాళ్ళే అన్నట్లు వేరైపోయారేమో. But our prayer should be, మన ప్రార్థన ఏమవ్వాలంటే, do it again, Lord, once again, and restore the relationship. ప్రభువా మరలా మమ్మల్ని తిరిగి కలుపు నాయనా, మేమందరం ప్రేమలో ఎదిగేటట్లు సహాయం చేయి ప్రభువా. Amen. ఆమేన్. Do you believe that? నమ్ముతున్నారా దేవుడు చేస్తాడని మీరు ప్రార్థన చేస్తే? That God is able to restore your relationship. దేవుడు తెగిపోయిన మీ బంధాలు బాగు చేసి పునరుద్ధరించగలడని నమ్ముతున్నారా? Amen. ఆమేన్. Hello. చెప్పండి. Amen. The point I'm trying to say is, నేను చెప్తున్నది ఏంటంటే, maybe it may not be applicable to many of you, బహుశా ఈ మాటలు ప్రస్తుతం మీకు ఉపయోగపడట్లేదేమో ఒకవేళ. but I know that everyone has some bad relationship. కానీ నేను చెప్పగలను, ఎంత గొప్పోళ్ళకైనా ఏదో ఒక చెడిపోయిన సంబంధం, ఏదో ఓ స్నేహితునితోనో స్నేహితురాలితోనో దెబ్బతిన్న బంధాలు బంధువుల మధ్యలో కూడా ఉంటాయి. Amen. కదా? Maybe within your own family. మీ కుటుంబంలోనే ఉన్నాయేమో అలాగా. But today, కానీ ఈ రోజు, on this historic day, ఈ చారిత్రాత్మకమైన దినాన, July 28th, జూలై నెల 28వ తారీఖు, on this historic day, the dedication of this IPC church in YSR Colony. ఏంటి రోజు చరిత్ర? వైఎస్ఆర్ కాలనీలో ఐపీసీ ఆలయం ప్రతిష్ఠించబడింది. ఈ గొప్ప దినాన, On this day, that you're going to make a road to recovery in your relationship. మీరు మీ జీవితాల్లో తీర్మానం తీసుకోవాలి. ప్రభువా మాకు బాంధవ్యాల్లో బంధుత్వాలు దెబ్బతిన్నాయి నాయన, ఈ రోజు నుండి ప్రార్థన చేస్తాను, నువ్వు మరలా మమ్మల్ని కలపాలనే సమర్పణతో మీరు వెళ్ళాలి ఇక్కడ నుండి రోజు. Amen. ఆమేన్. The friendship that I had with so and so. ఇక్కడ లేకపోతే ఇదిగో ప్రభు ఫలానా వారితో నాకు మంచి స్నేహబంధం ఉండేది, And unfortunately, Satan came and divided us. కానీ సాతానుగాడు వచ్చి మమ్మల్ని వేరు చేసేసాడయ్యా. And now, God, thank you, Lord, for the message that I heard here on the IPC church dedication in YSR Colony. వైఎస్ఆర్ కాలనీ ఐపీసీ చర్చ్ ఆలయ ప్రతిష్టలో నువ్వు మాతో మాట్లాడావు ప్రభువా. And do it again. మరలా మా స్నేహ బంధాన్ని తిరిగి కలుపు నాయన. The resurrection power that raised Christ from the dead క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆత్మ is in your life. నీలో కూడా పని చేస్తుంది. And that is going to restore your relationship. ఆ ఆత్మయే తెగిపోయిన బంధాలన్నిటినీ ఆరోగ్యకరంగా బాగు చేయగలదు. To explain this little bit, కొంచెం దీన్ని వివరించాలంటే, thank you for the sign that the balloon has been exploded. That means that I need to end my message. ఇక్కడ ఈ బోర పగిలిపోయి ఏం చెప్పిందంటే, ఇంకా జాలే అంతసేపు చెప్తాం అన్నట్టుగా వెళ్ళిపోయింది అది. Okay, so let me conclude my message by saying, కాబట్టి ఓ మాట చెప్పి ముగిస్తాను. in 1 Corinthians chapter 15, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం in verse 21, I read, 21వ వచనం. since by one man death came, by one man came the resurrection of the dead. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనక
మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. Amen. ఆమేన్. What is Paul reminding us here is పౌలు ఇక్కడ ఏం గుర్తు చేస్తున్నాడండి? that when God created this world, దేవుడి ఈ లోకాన్ని సృష్టించినప్పుడు his intention was that he would come and fellowship with Adam and Eve every day. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి వారితో సహవాసం చేయాలని. Amen. ఆమేన్. That's the Bible says he's the same yesterday, today and forever. బైబిల్ చెప్తుంది మన దేవుడు మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు But ఆయన. because of sin, death came into this world. అయితే పాపము వలన మానవునికి మరణం అనేది సంప్రాప్తమైంది. Amen. ఆమేన్. Pain came into this world. బాధ కలిగింది మానవునికి. Division came in families. కుటుంబాలలో విడిపావటాలు మొదలైపోయాయి. Amen. పాపము వల్లనే. Family, and because of one man. ఒక్క మనుషుని పాపం వలన లేని మరణం వచ్చింది, లేని విభేదాలు వచ్చినాయి, లేని విరిగిపాటాలు వచ్చినాయి. And Paul is reminding us. పౌలు గుర్తు చేస్తున్నాడు. But because of Jesus, అయితే మరలా ఒక్క మనుష్యుడైన యేసు క్రీస్తు వలన that relationship has been restored. తెగిపోయిన బంధాలన్నీ ఇప్పుడు తిరిగి మరలా కలపబడగలవు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. But my question is, నా ప్రశ్న ఏంటంటే, are you going to follow the life of Jesus? ఆయన కలపటానికి రెడీగా ఉన్నాడే గాని ఆయన చూపించిన మార్గంలో మీరు వెళ్ళి కలిసిపోవటానికి మీరు రెడీగా ఉన్నారా లేదా? In other words, let me give an example for that. ఓ ఉదాహరణ చెప్తాను. You may be running into debt. మీరు ఒకవేళ అప్పుల్లో ఉన్నారనుకోండి, Jesus paid it all. యేసయ్య ఆయన వెల చెల్లించాడు. Amen. ఆమేన్. He paid that loan off. ఆయన అనుకుందాం, ఆయన మీ అప్పంతా చెల్లించేశాడు. Amen. ఆమేన్. What will you do? మీరేం చేస్తారు? Immediately go to Jesus. God, Jesus, thank you, Lord, for the money that I took loan. The Bible says that you have restored it. Give the money back. యేసయ్యా అని పరిగెత్తుకొని వెళ్ళిపోయి, ప్రభువా ఎంత అద్భుతం చేశావు నాయన, నా అప్పంతా తీరిపోయేలా చేశావని దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం. Amen. అప్పు తీర్చేస్తాం. And you go there and collect the money. వెళ్ళి You collect the money from him to repay the loan. డబ్బులు తిరిగి ఇస్తాడని చెప్పి వెళ్ళి తీసుకున్నావు Right? కదా? That's what you do. అంతేగా? Amen. ఆమేన్. Spiritually also, ఆధ్యాత్మికంగా కూడా he has restored it. ఆయన కోరుకుంటున్నది ఏంటంటే వారితో బంధము మరలా తిరిగి బలపడాలి. And and you need to go to him. మనము వెళ్ళాలి ఆ వ్యక్తి దగ్గరికి. Just like you're going to go to him for the money. డబ్బులు ఇచ్చావు, రెడీ అయిపోయి, దేవుడు నాకు సహాయం చేశాడు, అప్పు తీసుకోవచ్చి తీర్చేస్తాను అంటే వెళ్ళిపోయి డబ్బులు తెచ్చుకున్నావు కదా, అలాగే We need to go to him and say, God, restore the relationship that I had with my brother. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవా ఇదిగో ఆ వ్యక్తితో అప్పు ఆయన ఇవ్వలేదని కొంచెం మాకు మాటలు వచ్చినాయిలే కానీ ఇప్పుడు ఇచ్చేస్తున్నాడు కదా, నీవు సహాయం చేసావు కదా, అప్పు తీర్చబడటం మాత్రమే కాదు మా బంధం కూడా మరలా బలపడాలని ప్రార్థన చేసుకొని అలాగే వారితో వ్యవహరించండి. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్తుంది the ఏంటంటే, challenge that you had, మీకు ఎదురయ్యే సవాళ్ళు, the problem that you had with your friends and your family మీ members, స్నేహితులు మీ కుటుంబ సభ్యులతో మీకు ఏర్పడినటువంటి బాధలు ఇబ్బందులు, Jesus has paid it on the Calvary. యేసయ్య వాటన్నిటి కొరకు కల్వరి సిలువలో వెల చెల్లించాడు. And what we need to do is, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, in Jesus' name, claim it. యేసు నామములో మనము అడిగి స్వతంత్రించుకోవడమే. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, let me put it in a practical way. ఆచరణ యోగ్యమైన రీతిలో మీకు మాట చెప్పనివ్వండి. As I shared with you, problems with mother-in-law and daughter-in-law, it's always everywhere internationally. నేను చెప్పాను అత్తగారు కోడల మధ్యలో కష్టాలు మన దేశంలోనే ప్రపంచం అంతా అలాగే ఉన్నాయి. Amen. ఆమేన్. So let me use an example. ఆ ఉదాహరణ చెప్తాను మళ్ళా. Jesus died so that he'll restore the relationship once again. యేసయ్య చనిపోయాడు ఎందుకో తెలుసా? ఈ అత్తలకి కోడలకి మధ్యలో చెడిపోయిన బంధాలను కూడా బాగు చేయాలన్నది కూడా దేవుని సంకల్పం. Amen. ఆమేన్. So you need to take it, accept it in faith. మీరేం చేయాలి? యేసులోకి వచ్చినాక విశ్వాసంతో దాన్ని అంగీకరించాలి. And ask God, give me the heart to forgive my daughter-in-law, or give me the heart to forgive my mother-in-law. అత్తగారు ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా నా కోడల్ని క్షమించే హృదయం నాకు ఇవ్వయ్యా. కోడలు ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా మా అత్తను కూడా క్షమించే గుండె నాకు ఇవ్వయ్యా. It will not happen automatically. యేసయ్య ఎలా చెల్లించేశాడంటే ఇది అయినప్పుడే చూసుకుందాం అని కూర్చుంటే కుదరదు. You need to, just like Martin Luther said, మార్టిన్ లూథర్ చెప్పినట్టుగా, wash your face daily. ప్రతిరోజు ముఖం కడుక్కోవాలి. Amen. ఆమేన్. Ask God, God give me an opportunity to forgive my mother-in-law or daughter-in-law. ప్రభువా నా అత్తగారిని నా కోడలని క్షమించే అవకాశం నాకు ఇవ్వయ్యా.
Yes, she has done many years ago. అనేక సంవత్సరాల క్రితం ఆయన కల్వరిలో ప్రాణం పెట్టాడు కాదంటలేదు. Daughter and mother-in-law were saying that my mother-in-law, my daughter-in-law has done this many years ago in front of many people. ఈ కోడలు అత్తగారి గొడవలు ఎలాగుంటాయి అంటే, అబ్బో చాలా సంవత్సరాల క్రితం బంధువులందరూ ఉండగా, ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ ఉండగా, అందరి ముందు నన్ను అవమానపరిచేసింది. How can I forgive him? ఎలా క్షమిస్తాను? But the resurrection power can give you the heart to forgive. కానీ పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క ఆత్మ క్షమించగలిగే గుండెను మీకు ఇవ్వగలదు. Amen. ఆమేన్. Thank God some people are receiving and praise the Lord for that. కొంతమంది ఈ మాటలు అంగీకరిస్తున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు వెళ్ళిపోయి క్షమించేసేయాలి. Amen. క్షమాపణ కోరటం సంగతి తర్వాత మనం క్షమించేయాలి. Amen. ఆమేన్. God has given that. ప్రభు మనకిచ్చాడు. But what we need to do is, మనం చేయాల్సింది ఏంటంటే, like Martin Luther did, wash your face daily. మార్టిన్ లూథర్ చెప్పినట్లుగా ప్రతిరోజు ముఖం కడుక్కోవాలి. Wash it in the precious blood. యేసు శిలువ రక్తంతో కడిగేసుకోవాలి. Lord, help me to forgive the unforgivable things that happen in my life. ప్రభువా, నా జీవితంలో క్షమాపణకు అర్హత లేనివి జరిగాయి, వాటన్నిటిని కూడా క్షమించేసే నాయన. Amen. ఆమేన్. Give me the strength to do that. నేను క్షమించగలిగేటువంటి ధైర్యాన్ని, బలమును నాకు ఇవ్వు ప్రభువా. Hallelujah. హల్లెలూయా. One man's because of Adam, death came into this world, and because of Christ, He's going to restore things in your life. ఒక మనుష్యుడైన ఆదాము వలన పాపము, దాని పర్యవసానాలు మనుషులందరికీ వచ్చాయి. అలాగే ఒక మనుష్యుడైన క్రీస్తు యేసు అనే దైవ నరుని వలన మానవులందరూ తిరిగి మరలా దేవునితో తిరిగి సమకూర్చబడుతున్నారు. Not only that, with the relationship with each other. దేవునితోనే కాదు, మనుషులతో మనుషుల మధ్యలో చెడిపోయిన బంధాలు కూడా పునరుద్ధరించబడుతున్నాయి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He continues in verse 42 and 43 in 1 Corinthians chapter 15. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలోనే 42 and 43. 43 వచనాల్లో పౌలు గారు చెప్తున్నాడు. So it is the resurrection of the dead. It is sown a perishable body, raised an imperishable body. It was sown in dishonor, raised in glory. It is sown in weakness, it is raised in power. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా వెత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా వెత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా వెత్తబడి బలమైనదిగా లేపబడును. Amen. ఆమేన్. I remember this, we read this during the funeral service. ఈ మాటలు సామాన్యంగా భూస్థాపన కార్యక్రమాల్లో చదువుతుంటాం. Hallelujah. హల్లెలూయా. But on this historic day, the dedication of the church building, కానీ ఈ వైఎస్ఆర్ నగర్ కాలనీలో జరుగుతున్నటువంటి యొక్క ఆలయ ప్రతిష్ఠిత మహోత్సవంలో I want to remind you, మీకు ఈ మాట గుర్తు చేయదలుస్తున్నాను. whatever has been sown in pain, God is going to raise in glory. బాధతో ఏమైతే నీవు విత్తావో దానిని మహిమతో దేవుడు దాని పంటను నీకు ఇవ్వబోతున్నాడు. Whatever is sown is weakness, God is going to restore it in power. బలహీనమైనదిగా దేనినైతే నీవు విత్తి ఉన్నావో బలమైనదిగా దేవుడు నీవు కోసుకునేటట్లుగా చేయబోతున్నాడు. But for that, దానికోసం Ephesians chapter 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో in verse 19 onwards with it, 19వ వచనం నుండి ఇలా రాయబడింది. what is the surpassing greatness of His power towards us who believe? These are the according to the work, to the strength of His might, which He bought in Christ, that when He raised Him up from the dead and seated Him at the right hand in the heavenly places. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఏమిటి అది అని అంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడు మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతలను గల మనస్సు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. Powerful words. చాలా బలమైన మాటలు. God wants to restore things in your life. దేవుడు అంటున్నాడు కదా, నీవు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. It is available to everyone. అందరికీ అందుబాటులో ఉన్నాయి. Don't say Noel Guarantee is only available to you because we have big hridayam. నోయల్ గారు, మీకంటే పెద్ద హృదయం ఉందండి, ఎలాంటి వాళ్ళైనా మీరు క్షమించేస్తారండి, మా గుండెలు ఇంకా చిన్నవేనండి, మేము చేయలేమండి అని మీలో ఎవరు అనకూడదు. No. My heart is exactly this much only. నా గుండె ఎంత అంటే నా గుప్పిట ఎంత ఉందో అంతే ఉంది. This is the heart by my heart, and not a big heart. నా గుండె ఇంతే గాని మీరు అనుకుంటున్నట్టు అంత పెద్దదేం కాదు. Amen. ఆమేన్. But that will happen to you. Enlarge your thinking by permitting the Holy Spirit to work in your life. అయితే మీ మనస్సును, మీ ఆలోచనలను విశదపరచుకొని పరిశుద్ధాత్ముడిచ్చిన జ్ఞానము చొప్పున
మీరు అడుగులు వేయాలని తీర్మానం చేసుకుంటే మీకు కూడా విశాల హృదయమే ఉంటది. Amen. ఆమేన్. Finally, ఆఖరిగా Acts chapter 2. అపోస్తల కార్యం 2వ అధ్యాయం In verse 1 to 4 we read. 1 నుండి 4 వచనాలు. When the day of Pentecost has come, they were all together in one place, and suddenly there came a heavenly, came from heaven a noise as violent as a rushing wind, and it filled the whole house where they were sitting, and it appeared to them tongues of fire, distributing them, and they rested on each one of them, and they were all filled with the Holy Spirit and began to speak in tongues as the Spirit gave utterance to them. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాటలాడసాగిరి. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? Amen. ఆమేన్. We are very familiar with this passage. ఈ వచనాలు మనందరికీ బాగా పరిచయమే. But my prayer is నా ప్రార్థన ఏంటంటే that we'll analyze this verse carefully. ఈ వచనాలను చాలా జాగ్రత్తగా విశ్లేషించాలి. What's happening? ఏంటది? On the day of Pentecost, పెంతెకోస్తు పండుగ నాడు they were all together in one spirit. వాళ్ళందరూ ఏక ఆత్మతో మేడగదిలో కూడి ఉన్నారు. Amen. ఆమేన్. They were in one spirit, one place. ఒక చోట ఒకే ఆత్మతో అందరూ ఏక మనసుతో కూడి ఉన్నారు. What is that spirit? వారి ఆత్మ ఏంటి? Jesus promised that he's going to send the Holy Spirit. ఏంటి వారి ఏకత్వం, ఏక మనసు? యేసయ్య వాగ్దానం చేశాడు వెళ్ళిపోయే ముందు పరిశుద్ధాత్మను పంపుతానని. And we do not know what this Holy Spirit is. ఆ పరిశుద్ధాత్మ సంగతి ఏంటో వీళ్ళకి తెలియదు. Hello? విన్నారా? Hello, this early church in AD 33. మనకంటే పరిశుద్ధాత్మ గురించి ఇప్పుడు అవగాహన ఉంది. ఆదిమ సంఘం వాళ్ళకి పరిశుద్ధాత్మ గురించి తెలియదు. But they were in one place. కానీ వారు ఓ చోట కూడుకున్నారు. And because they were unitedly praying, వారు ఏకముగా ఐకమత్యంతో ప్రార్థిస్తున్నారు కాబట్టి in AD 33, క్రీస్తు శకం 33వ సంవత్సరం suddenly a heavenly voice, suddenly there came a noise with a violent rushing wind and filled the whole house where they were sitting. ఏమి జరిగిందంట? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండింది. Amen. ఆమేన్. What happened? ఏమైంది? The Holy Spirit came as a great wind. పరిశుద్ధాత్ముడు ఒక వాయువు గాలి వచ్చినట్లుగా వచ్చాడు. And what happened? ఏమైంది? That changed the believers, the disciples' hearts. శిష్యుల హృదయాలను మార్చేసింది. It impacted their life. వారి జీవితములను ప్రభావితం చేసింది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And the next verse, so Dr. Luke writes, ఆ తర్వాత వచనంలో వైద్యుడైన లోక గారు భలే రాశాడు. and there appeared to them tongues of fire distributing themselves, and they rested on each one of them. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలాయి. Once again, I want everybody to read this. అందరూ చదవండి ఒకసారి. 3వ వచనం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. What's it say? మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. Amen. ఆమేన్. Thank God it is in your Telugu Bible also, not just in Noel Samuel's English Bible. నోయల్ సామ్యుల్ ఇంగ్లీష్ బైబిల్లోనే కాదు కానీ తెలుగు బైబిల్లో కూడా శుద్ధంగా రాయబడింది. దేవునికి స్తోత్రం. What is happening? ఏం జరుగుతుందంట? There appeared to them tongues of fire. వారికి కనబడింది. ఏం కనపడిందంట? అగ్ని నాలుకలుగా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడింది. It appeared to them. వాళ్ళ కన్నులకు అలా కనపడింది. Amen. వాళ్ళకి కనపడిందని రాశాడు. But what do you know what happened over the years? కానీ అసలు ఆ మాట 2000 సంవత్సరాలు ఇప్పుడు ఏమైందో తెలుసా? The artists were painting that there was a flame on top of the disciples. ఈ పెంతెకోస్తు పండుగ నాడు మేడగది మీద ఉన్న శిష్యుల మీద అసలు అగ్నే దిగొచ్చేసినట్టుగా బొమ్మలు గీసేస్తున్నారు. I mean, everybody like a candle, they have a flame on the head. అంటే మన క్రిస్మస్ పండుగకి హ్యాపీ క్రిస్మస్ అని కొవ్వొత్తులు వెలిగించుకుంటాం కదా, అలాగా నెత్తి మీద
అగ్నిగున్నట్లుగా బొమ్మలు గీస్తున్నారు, Amen. దిగినట్లుగా. Hello? అర్థమైందా? But that did not happen. ఆ రోజున అలా జరగలేదు. It appeared like that. వాళ్ళకి అలా కనపడింది. ఎలా కనపడిందంటే అగ్ని జ్వాలలు విభాగింపబడిన నాలుకల వలె వలె. వాళ్ళకి కనపడింది. వలే, Remember, like that. నాలుకల వలె విభాగింపబడినట్లుగా కనపడింది. So what does that mean? అంటే ఏంటి దాని అర్థం? When they heard the rushing wind, ఆ బలమైన గాలి వంటి ధ్వని వారికి వినబడగా that really changed their life, అది వారి జీవితాలు మార్చేసింది. transformed their thinking. వారి ఆలోచన మారిపోయింది. Just like my message to you right now. ఈ రోజు నా ప్రసంగం మీకు ఎలాగైతే మీ మనసుల్లో హృదయాల్లో పనిచేస్తుందో, I'm looking at different people here. కొంతమందిని చూస్తున్నాను ఇక్కడ. There are 2 or 3 people who really are into this meeting and message, and they are accepting it. కొంతమంది 2-3 పైగానే మరి నిజంగా ఈ వర్తమానంలో చెప్పబడిన మాటలు అంగీకరిస్తున్నారు, వారి హృదయంలో చేర్చుకుంటున్నారు. I can see their faces. వాళ్ళ ముఖాల్లో చూడగలను. As you can see how God is transforming their life. దేవుడు వారి జీవితాలను ఎలా మార్పు చేస్తున్నాడో ఆ మార్పును వారి ముఖాల్లో చూడగలుగుతున్నారు. Amen. ఆమేన్. That's what happened. Not really, fire did not come. ఇప్పుడు వాళ్ళ మీదకేమి నిప్పులేం పోసేయలేదు, అగ్నేమి వచ్చేసి వాళ్ళ తల్లేం కాలిపోలేదు ఆ రోజు. But we can see the face brightly. ఇప్పుడు వీళ్ళ ముఖం ఎలాగైతే వెలిగిపోతున్నట్లుగా ఈ మాటల ద్వారా నేను చూడగలుగుతున్నానో, Hello? వాళ్ళకి కనపడింది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. But nowadays what people are doing? కానీ ఈ రోజులు ఏం చేస్తున్నారు? Fire and throwing, what do you call, motivating people to do different things. పరిశుద్ధాత్మ దిగి రావాలంటే అగ్ని 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 అని 30 సార్లు అంటే వచ్చేసిద్ది అన్నట్లుగా ఇదైపోతున్నారు. No. People need to receive it. లేదు లేదు లేదు, ప్రజలు దాన్ని అంగీకరించాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. People need to receive it. It's in their receiving, not how it came. అది ఎలా దిగి వచ్చిందన్నది కాదు, ఆ మేడ గది మీద ఉన్న ప్రజలు ఆత్మ దిగిరాగా ఆ ఆత్మను ఎలా స్వీకరించారన్నది ప్రాముఖ్యం. Just like on my message, how it has touched some, impacted some people here. ఇప్పుడు నా ప్రసంగం ఎలాగైతే ఇక్కడ ఉన్న కొంతమందిని ప్రభావితం చేస్తుందో, వాళ్ళు అంగీకరిస్తున్న దాన్ని బట్టి వాళ్ళ హృదయం ప్రభావితం అవుతుంది. Amen. అంతే But కదా? my prayer is, నా ప్రార్థన ఏంటంటే, this will not be a feeling while you are in this church. ఇదేదో ఈ ప్రసంగం ఈ మార్పు ఏదో కేవలం ఇక్కడ ఉన్నప్పుడు ఈ ప్రసంగ ప్రవాహం యొక్క ఉద్రేకంలో ఉండి బయటికి వెళ్ళగానే చల్లారిపోకూడదు. No. You need to continue it all the days of your life. జీవితకాలం అంతా కొనసాగాలి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. I hope you understand what I'm saying. నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. No, don't look at the pictures that we find of apostles worshiping God, and they say what a candlelight on top of the head. మేడ గదిలో అపోస్తలు ఆరాధిస్తుంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా చూపించేటువంటి చిత్రపటాలు గీయబడ్డాయి. వాళ్ళ తల మీద అగ్ని జ్వాలలు ఉన్నట్లుగా, కొవ్వొత్తులు ఉన్నట్లుగా, దీపాలు ఉన్నట్లుగా అవి చూసి అదే నిజమైన ఆత్మ అనుకోకండి. It needs to happen in your heart. ఆత్మ వస్తే ఆయన గుండెలు బాగు చేస్తాడు, హృదయాలు బాగు It చేస్తాడు, will change in your life. హృదయాలు మార్చి వేస్తాడు, It change your life. జీవితాలే మారిపోతాయి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And my prayer is, నా ప్రార్థన ఏంటంటే, our prayer should be, మన ప్రార్థన, do it again, Lord. మా దేవా మరలా జరిగించు, Do it again, Lord. దేవా మరలా జరిగించు. What happened approximately 2000 years ago, in year 33 AD? సుమారుగా 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు శకం 33లో ఏమైతే జరిగిందో దానిని మరలా జరిగించు ప్రభువా అన్నాడు. Do it again, Lord. మరలా జరిగించు ప్రభువా. Not just in the apostles' life, అపోస్తలుల జీవితాల్లోనే కాదయ్యా, my life. నా జీవితంలో కూడా మరలా జరిగించు, Do it again, Lord. మరలా జరిగించు. But the question is, ప్రశ్న ఏంటంటే, do you think God is able to do it? దేవుడు చేయగలడు అనుకుంటున్నారా? నమ్ముతున్నారా? Hello? చెప్పండి, నమ్ముతున్నారా? It will happen only to Jewish people. యూదులకి వాళ్ళకే మేడగదిలో కూర్చున్న వాళ్ళకేనా, మనకి లేదు I అనుకుంటున్నారా? mean, YSR colony on the first floor. వైఎస్ఆర్ కాలనీలో వాళ్ళు మేడగదిలో కూర్చున్నారు, మనమేమో కింద కూర్చున్నామండి. Let me go on the first floor only. కాబట్టి మొదటి అంతస్తులోకి వెళ్తేనే అయిద్ది అనుకుంటున్నారా? No. God can meet you where you are. నీవు ఎక్కడ ఉన్నా ప్రభు దిగి వచ్చి కలుసుకోగలడు. Amen. ఆమేన్. My prayer is, నా ప్రార్థన ఏంటంటే, on the historic day, ఈ చారిత్రాత్మకమైన దినాన, on the dedication of the IPC church in YSR colony, వైఎస్ఆర్ కాలనీలో ఐపీసీ చర్చ్ ఆలయ ప్రతిష్ఠ జరిగిన ఈ శుభ దినాన let's rededicate of life. మన జీవితాలు తిరిగి దేవునికి ప్రతిష్ఠ చేసుకుందాం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Remember, గుర్తుపెట్టుకోండి, it was only an example what Luke is writing, that it was like a fire upon people. లోకా గారు రాసింది వాళ్ళకి కనపడిందని ఒక ఉదాహరణగా రాశాడు. అగ్ని జ్వాలలు నాలుకలుగా విభాగింపబడి వారి మీద వాలినట్లుగా కనపడింది అని. Just like Peter writes that
Satan is like a roaring lion. He's not a lion, he's a Satan. అది ఎలాగంటే పేతురు గారు కూడా ఓ ఉదాహరణ ఉపయోగించి రాస్తున్నాడు. అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. Vale, not a lion. అపవాదిగాడు సింహం అంటలేదు. సింహం అపవాది కాదు. సింహం గర్జిస్తూ ఎలా తిరిగిద్దో సాతాను గాడు కూడా అలా తిరుగుతున్నాడు అని చెప్తున్నాడు. Amen. Amen. The same vale is used here. అదే వలే అనే మాట ఇక్కడ కూడా అగ్ని జ్వాలల వలె Amen. అని రాయబడింది. Hallelujah. హల్లెలూయా. So it's not fire. కాబట్టి అగ్ని దిగి వచ్చేసింది, వాళ్ళ నెత్తి కాలిపోయింది అనుకో అక్కడ. No. It should happen in your heart. హృదయంలో మండాలి మంట. Amen. ఆమేన్. People need to say change in your life. నీ జీవితంలో మార్పును ప్రజలు చూడగలగాలి. I want to know how many of you have learned something today. ఈ రోజు నేను నేర్చుకున్నానండి కొన్ని విషయాలు అన్న వాళ్ళు ఒకసారి చెయ్యెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. Don't say stotram. Don't just say stotram. You need to accept it in your life and practice it in your life from today. స్తోత్రం చెప్పారు బాగుందిలే కానీ ఆ మాటలన్నిటినీ మీరు అంగీకరించి జీవిత కాలం వాటి ద్వారా మీరు నడిపించబడాలి. Amen. ఆమేన్. I need to hear testimony that you told me that I need to love my daughter-in-law and my mother-in-law. God gave me that heart. నేను సాక్ష్యాలు వినాలనుకుంటున్నాను. ఎలాంటి సాక్ష్యాలు అంటే, అయ్యగారు మీరు చెప్పారండి మా కోడల్ని క్షమించాలని, మా అత్తని క్షమించాలని, నిజంగా దేవుడు నాకు ఆ హృదయాన్ని ఇచ్చాడండి, ఇప్పుడు మేము బాగున్నామండి అనే సాక్ష్యాలు వినగలగాలి. ఏంటి సౌండ్ తగ్గిపోయింది? Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The point I'm trying to say is, సార్ నేను చెప్తుంది change needs to take place. మార్పు జరగాలి మనలో. But when will that happen? ఎప్పుడు సాధ్యం? When you pray to God, do it again, Lord. దేవునికి మనం మొరపెట్టాలి. మరలా జరిగించు, Do it again, Lord. మరలా జరిగించు, Do it again, Lord. మరలా జరిగించు ప్రభువా. Amen. ఆమేన్. We're living in the last days. కడవరి దినాల్లో బ్రతుకుతున్నాం. Jesus is coming. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. Amen. ఆమేన్. Finally, let me share one thing what I have learned. ఆఖరిగా నేను నేర్చుకున్న ఇంకొక విషయం చెప్తాను. In England, Germany, Finland and Ireland. ఇంగ్లాండ్ దేశం, జర్మనీ దేశం, ఫిన్లాండ్ దేశం, ఐర్లాండ్ అనే దేశం. God is moving among young people in a very powerful way. ఈ 4 దేశాల్లో యవనస్తుల మధ్యలో దేవుడు బలమైన రీతిలో కదులాడుతున్నాడు. Not by their pastors. వాళ్ళ పాస్టర్ గారుల వలన వీళ్ళేమీ ప్రేరేపించబడట్లేదు. No, the Holy Spirit is moving among young people. పరిశుద్ధాత్ముడే యవనస్తులను కదిలించేస్తున్నాడు. People who are young, less than 20 and 30 years old, God is moving among them in a very special way. 20 నుండి 30 సంవత్సరాల వయసు లోపల ఉన్న యవనస్తుల మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తున్నాడు. Amen. ఆమేన్. God is moving among them. There's a revival in many colleges. చాలా కళాశాలల్లో, యూనివర్సిటీల్లో గొప్ప ఉజ్జీవం కలుగుతుంది. Amen. ఆమేన్. Young people are saying that I was addicted to drugs, but yes, my friend came and told me that Jesus is able to help them, and I prayed, and yes, God delivered me from the addiction. వాళ్ళు చెప్తున్నారు సాక్ష్యాలు ఏంటంటే, నేను మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసనైపోయాను, కానీ నా స్నేహితుడు వచ్చి యేసయ్య నీకు సహాయం చేసి విడిపించగలడని చెప్పాడు. నేను యేసయ్యకు ప్రార్థన చేశాను, ప్రభు నన్ను విడిపించాడు, నేను ఇప్పుడు ప్రభువుని వెంబడిస్తున్నానని అద్భుతమైన సాక్ష్యాలు. No pastor prayed. ఏ పాస్టర్ గారు ప్రార్థన చేయలేదు. No pastor told them about this. ఏ పాస్టర్ గారు ఇదిగో యేసయ్య సహాయం చేస్తాడు ప్రభు దగ్గరికి రా అని చెప్పలేదు. No, it's the students themselves are evangelizing many colleges and universities in this country. విద్యార్థులైన వారే ఈ 4 దేశాల్లో యూనివర్సిటీల్లో విద్యార్థుల మధ్యలో సాక్ష్యములు చెప్తున్నారు, బలమైన కార్యాలు జరుగుతున్నాయి. There I pray to God. వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. There when I heard this, I prayed to God. ఇలాగా సాక్ష్యాలు విన్నప్పుడు అక్కడే నేను దేవునికి మొరపెట్టాను. Do it again, Lord, in India. ప్రభువా, భారతదేశములో మా యవనస్తుల మధ్యలో కూడా మరలా దీనిని జరిగించు నాయనా. Do it again, not just in there, but also in India, in Andhra Pradesh. జర్మనీ, ఇంగ్లాండ్, ఫిన్లాండ్, ఐర్లాండ్ లో మాత్రమే కాదు, భారతదేశములోని మా ఆంధ్ర రాష్ట్రములో కూడా కళాశాల, యూనివర్సిటీల యవనుల మధ్యలో జరిగించు ప్రభువా. Do it again, Lord. మరలా 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 జరిగించు నాయనా. My prayer is, నా ప్రార్థన ఏంటంటే, there's a revival among young people. యవనస్తుల మధ్యలో గొప్ప ఉజ్జీవం మండాలి. For that, దానికోసం we need to be praying. మనం ప్రార్థన చేయాలి. Remember my example I gave. నేను చెప్పిన ఉదాహరణ గుర్తు చేసుకోండి. Many years ago, చాలా సంవత్సరాల క్రితం in a university, they did a research how is
water molecules we find on leaves early in the morning. ఒక విశ్వవిద్యాలయంలో ఒక పరిశోధన ఏంటంటే తెల్లారే లేచినప్పటికీ చెట్లకుండే ఆకుల మీద నీటి బిందువులు వస్తున్నాయి. అవి ఎలాగ వస్తున్నాయి అనేటువంటి పరిశోధన. Is it coming from the root or is it from the leaves or it is from where somebody is sprinkling it around? అంటే ఈ పరిశోధన చేసి ఆయన ఏంటంటే వేర్లలో నుండి వస్తుందా ఆ నీటి బిందువులు, లేకపోతే పై నుండి పడుతున్నాయా, లేకపోతే ఎవరన్నా నీళ్లు వాస్తున్నారా, ఏంటి పరిశోధన? And finally they concluded by saying, చివరిగా వాళ్ళు తేల్చుకున్న విషయం ఏంటంటే when the atmosphere is conducive, the moisture in the in the air condenses and forms as droplets on leaves. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు గాలిలో ఉన్నటువంటి తేమ చల్లబడి నీటి బిందువులాగా ఆకుల మీద ఏర్పడుతుంది అని ఆ యొక్క పరిశోధనలో తేల్చారు. So what we need to do is, కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, hello IPC pastors, ఐపీసీ సేవకులారా, IPC believers, ఐపీసీ విశ్వాసులారా, we need to create an atmosphere for the Holy Spirit to have impact in our heart. పరిశుద్ధాత్ముడు మన హృదయమును ప్రభావితము చేయునట్లుగా అనుకూలమైన వాతావరణాన్ని మన హృదయాల్లో మనం కల్పించాలి. When you do that, అలా చేస్తే people need to see fire in your life. ప్రజలు నీలో మండుతున్న అగ్నిని చూడగలరు. People need to see the fire in your life. నీలో ఒక అగ్ని మండుచున్నట్లుగా లోకము చూడాలి. Amen. ఆమేన్. What happened in Acts chapter 2? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో జరిగిందండి. It needs to happen in your life, in my life. అదే నా జీవితంలో మరలా జరగాలి. Amen. ఆమేన్. That should be our prayer. అది మన ప్రార్థన అయి ఉండాలి. Once again, మరలా చెప్తున్నాను, I know that you have come to hear a message. మీరు ఒక వర్తమానం విని వెళ్దామని వచ్చారని నేను ఎరుగుదును. But more than that, you're waiting for the nice lunch that Elisha has prepared. ప్రసంగం సంగతి ఎలాగున్నా కూడా ఎలీషాయి గారు మంచి భోజనం వండించుంటారు. ఓ పట్టుబట్టేసి వెళ్ళిపోదామని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, ఆ బ్యాచ్ కూడా. But my prayer is సరే, నా ప్రార్థన that ఏంటంటే you will go with this fire in your life. ఈ వాక్యపు మంట మీలో మండుతూ మీరు తిరిగి వెళ్ళాలి. What is that? ఏంటది? That God, do it again, Lord, in my life. దేవా మరలా జరిగించు ప్రభువా, Do it again, Lord, in my life. నా జీవితములో మరలా జరిగించు ప్రభువా. Let's pray. ప్రార్థన చేస్తాం. Father, we thank you, Lord, for giving me an opportunity to come to YSR College and minister. తండ్రి, వైఎస్ఆర్ కాలనీకి వచ్చి నీ వాక్య పరిచయం చేసి ఆలయాన్ని ప్రతిష్ఠించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం నాయనా. Thank you, Lord, for the life of Elisha. నీ దాసుడు పాస్టర్ ఎలీషా జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలు. Thank you for the life of his wife, Lord. ప్రభువా, వారి భార్య తన జీవిత భాగస్వామి జీవితాన్ని బట్టి నీకు వందనాలు. Together they have been shining brightly in this area. వారిద్దరు కలిసి ప్రాంతంలో ప్రకాశమానంగా నీ కొరకు వెలుగుతున్నారు నాయన. Continue to shine them, Lord, in the days to come. నీ బిడ్డలను ప్రభువా రానున్న దినాల్లో ఇంకనూ బలపరచండి, ఇంకనూ బహుగా ప్రకాశమానంగా వెలిగించండి. And once again, Lord, my prayer is, దేవా, మరొకసారి నా ప్రార్థన ఏమనగా, do it again, Lord, in my life. నా జీవితంలో మరలా నీ కార్యములు జరిగించు ప్రభువా. Do it again, Lord, in my life. నా జీవితంలో మరలా జరిగించు ప్రభువా. Lord, what happened many years ago? అనేక సంవత్సరాల క్రితం ఏమైతే జరిగిందో, And not just, Lord, it needs to happen in my life today. అది ఎప్పుడో జరిగిపోయిందని కాదు, నేడు నా జీవితంలో నెరవేరాలి ప్రభువా. Do it again, Lord, in my life. నా జీవితంలో మరలా జరిగించు నాయనా. People need to see fire in my life. ప్రజలు నాలో అగ్ని మండుతూ ఉండటం చూడాలి. Fire needs to come in my life. నాలో ఆ అగ్ని మరలా రగిలించబడాలి. Give me, Lord. Thank you, Lord, for this message would encourage me to crave for this fire. ఈ వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. నీ మంట మండించబడటం కోసం నేను ప్రాకులాడే హృదయాన్ని నాకు ఇచ్చారు. Thank you, Jesus. యేసయ్యా, నీకు వందనాలు. Satisfy every heart, Lord. ప్రతి హృదయాన్ని సంతృప్తి పరచండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.